హాయ్ వివర్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేయబోయే స్పెషల్ ఏంటో తెలుసా? ఇడ్లీ చికెన్ కర్రీ. అల్లం వెల్లుల్లి టమాటాలు ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకోవాలి. గరం మసాలాలు, జీడిపప్పు, గసగసాలు, తెల్ల నువ్వులు మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని బాండిల్ వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా నూరుకున్న మసాలా పేస్ట్ వేసి వేయించుకోవాలి. మసాలా బాగా వేగి దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. మసాలాలు బాగా వేగి దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి. చికెన్ని 3 నిమిషాల పాటు బాగా మగ్గనియ్యాలి. 3 నిమిషాల తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు అడుగు అంటకుండా ఇలా కలుపుతూ ఉండండి. మనం ముందుగా రెడీ చేసుకున్న గరం మసాలా పేస్ట్ వేసి ముక్కలకి బాగా పట్టించి ఉడకనియాలి. ఇప్పుడు 1.5 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకబెట్టాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసి ఉడకనియండి. ఇంకా మనం ఈ కూర ఉడికేలోపు ఇడ్లీ రెడీ చేసేసుకుందాము. కూర రెడీ అయిపోయిందండి. నూనె పైకి తేలుతుంది కదా, ఇప్పుడే కొత్తిమీర చల్లి దింపేసుకుందాము. వేడి వేడి ఇడ్లీ చికెన్ కర్రీ రెడీ. ఇడ్లీలోకే కాదండి, చపాతీ, అన్నము, రాగి ముద్ద, పరోటా ఎందులోకైనా సరే సూపర్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి తిని చూసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.